తెలుగు పత్రికా రంగ చరిత్రలో ఒక అద్వితీయమైన స్థానాన్ని పొందినటువంటి చెరుకూరి రామోజీరావు గారు ఇటీవల మరణించడం, ఆయన పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాన్ని చాలా భారీగా నిర్వహించడం, ఆయనకు భారతరత్న ఇవ్వాలని, ఆయన పేరుతో ప్రెస్ అకాడమీ పెట్టాలని, ఆయన పేరుతో విజయవాడలో ఒక బజారుకు పేరు పెట్టాలని, ఇట్లా అనేక రకాల ప్రతిపాదనలు, అనేక రకాల ఆలోచనలు చేయడం వల్ల ఈ ఆలోచనలు ఇలాంటి సంఘటనల పైన ఏదో ఒక రకమైన వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఉందని భావించి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. నిజానికి పత్రికలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకం. అందుకనే పత్రికని ప్రభుత్వానికి పక్కలో బల్యం అని మాత్రమే పిలిచేవాళ్ళు. ఒక రకంగా పత్రికలు ఎప్పుడు ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వాన్ని నిలదీసే కర్తవ్యాన్ని మాత్రమే స్వీకరించినాయి. అందువల్ల పత్రికలు ప్రభుత్వానికి శత్రువులు, ఎంత రాసినా శత్రువులే. ఎందుకు అంటే నిరంతరం ప్రజల్ని జాగృతపరిచి చైతన్యపరిచి నిలదీస్తాయి కాబట్టి పత్రికలను ప్రభుత్వాలు శత్రువులుగా భావిస్తాయి. మరి అలాంటి ఒక వాతావరణం మనం చరిత్రలో గమనిస్తాం. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటంటే సాక్షాత్తు ప్రభుత్వమే పత్రికాధిపతిని నెత్తిన పెట్టుకొని బ్రహ్మాండంగా సభలు చేసి ఆయనకు ఆఖరికి భారతరత్న కూడా ఇవ్వాలనే స్థాయికి పోవడం వల్ల అసలు పత్రికలు ఎవరి కోసం పనిచేయాలి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనే సంశయం కలగక తప్పదు. పత్రికలు భారతదేశ స్వతంత్రోద్యమాన్ని సమీక్షిస్తే, తెలుగు పత్రికా రంగాన్ని సమీక్షిస్తే, వృత్తాంతి అనే పత్రిక మొదలుకొని ఆ తర్వాత వర్తమాన వికాసం అనే పత్రిక, దేశవ్యాప్తంగా బెంగాల్ గజెట్, ఆ తర్వాత కలకత్తా గజెట్, ఆ తర్వాత బొంబాయి గజెట్, ఇట్లా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పత్రికల్ని వాటి యొక్క స్వీయ చరిత్రల్ని మనం గమనిస్తే దేశంలో పత్రికలన్నీ ప్రభుత్వాలకు వ్యతిరేకమే. సరే, చాలామంది స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండడం సహజం. దేశానికి స్వాతంత్రం వచ్చినాక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉండవలసిన అవసరం లేదు అనే ఒక వాదన కూడా ఉండవచ్చు. కానీ పత్రికలు అనేవి ఎవరు అధికారంలో ఉన్నారు అనేది ప్రధానం కాదు, ఎవరి తరఫున మాట్లాడుతున్నాము అనేది మాత్రమే ప్రధానం. అందువల్ల ప్రజల తరఫున మాట్లాడే సందర్భం ఎవరు తీసుకున్నా సరే, అది ఈనాడు తీసుకోవచ్చు, ఇంకో పత్రిక తీసుకోవచ్చు, ఇంకో పత్రిక తీసుకోవచ్చు, పత్రికలతో సంబంధమే లేదు. ఎవరు అధికారంలో ఉన్నా సరే నిలదీసే కర్తవ్యాన్ని పత్రికలు స్వీకరించినప్పుడు సహజంగానే పత్రికలు ప్రభుత్వానికి శత్రువులే అయితే తప్ప మిత్రులు కాదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అనుకూలం అని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శత్రువును అంత గొప్పగా పొగిడేంత ప్రజాస్వామిక సమాజం మనదని మనం అనుకునేంత గొప్పగా ఇంకా ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళిందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ జరిగినా తప్పే. భారత సమాజంలో తమ జీవితాలనే అంకితం చేసినటువంటి వాళ్ళు ఎందరో జర్నలిస్టులు ఉన్నారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అనే మహాశయుడు ఆ రోజుల్లోనే పత్రిక పెట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను కొని జైలు పాలై బయటకు వచ్చిన సందర్భం. ఆ తర్వాత ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక స్థాపించినటువంటి మహాశయుడు షోయబుల్లా ఖాన్ కానివ్వండి, ఇంకా సొరవరం ప్రతాప్ రెడ్డి కానివ్వండి, ఇంకా 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 ఎందరో మహాశయులు. గాజుల లక్ష్మీ నరసయ్య శెట్టి అనేట ఆయన పత్రికను నిర్వహించి తన యావదాస్తిని కోల్పోయి ఆఖరికి చాలా దీనమైన జీవితాన్ని గడిపిన చారిత్రక సందర్భాలు. పత్రికను నిర్వహించి కోటాను కోట్లు గడించిన వాళ్ళు పత్రికా రంగంలో దాదాపు లేరనే చెప్పాలి. ఎందుకంటే పత్రికలు దేశభక్తికి ప్రతీకలు. దేశాన్ని నిలబెట్టే కర్తవ్యాన్ని స్వీకరించడం కోసం, ప్రజల్ని జాగృతపరిచి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం పత్రికలు ప్రారంభమయ్యాయి. నిజంగా ఆ కర్తవ్యాన్ని ఎవరు స్వీకరించినా తప్పనిసరిగా పత్రికలు దేశభక్త ప్రజాస్వామిక కర్తవ్యాన్ని స్వీకరించినట్టుగానే మనం భావించాలి. కానీ వాళ్ళ జరుగుతున్నది ఏమిటి? పత్రికలు ప్రభుత్వాలను కూలగొడితే ప్రభుత్వాలు నిలబెడతాయన్న స్థాయిలోకి మన పత్రికా రంగం వెళ్ళిపోయింది.
అంటే పత్రికలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి, ప్రభుత్వాలను నిలబెడతాయి. ఇది గర్వపడాలన్నా సిగ్గుపడాలన్నా అర్థం కాదు. ఎందుకంటే పత్రికలు ప్రజల్ని జాగృతం చేస్తాయి. ప్రజలు ప్రభుత్వాలను కూలగొడతారు లేదా నిలబెడతారు. కానీ పత్రికలు ప్రభుత్వాలను కూలగొట్టడం నిలబెట్టడం అనేది వాంఛనీయం కాదు, అది ప్రజాస్వామికం కూడా కాదు. పత్రికలు ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల్ని జాగృతపరిచే కర్తవ్యాన్ని స్వీకరించాలి. ఈ పైపెత్తి ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద ట్రెండ్ ఏంటి అంటే, పత్రికల్లో రాస్తున్న వ్యాసాలు ఇంతకు ముందు అయితే పలానా దేశభక్తుడు, పలానా నాయకుడు దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిండు, ఆస్తులన్నీ వదులుకున్నాడు, ఆయన ఈరోజు మనందరికీ మార్గదర్శకుడు, బావిరాల గోపాలకృష్ణయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, అట్లాగే దామోదరం సంజీవయ్య లాంటి వాడు, ఎంతో మంది మహానుభావులు తమ జీవితాన్ని సర్వస్వం త్యాగం చేయడమే కాక తమకున్న ఆస్తుల్ని తృఢప్రాయంగా వదిలిన వాళ్ళ చరిత్రను రాసుకొని గర్వపడి భావితరాలకు ఇవి విలువలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు. కానీ ఇవాళ పత్రికలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఫలానా అతను 100 కోట్లు సంపాదించడం క్రికెట్ ఆడని, లేదు ఫలానా ఆయన ఏదో కంపెనీకి ఎండీగా అయినా ఆయనకు నెలవారీ 20 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని. ఇది నిజంగా అది ఎట్లా ప్రామాణికమవుతుంది? దేశభక్తి ఎట్లా అవుతుంది? విలువలకు ప్రామాణికం ఎట్లా అవుతుంది? కానీ ఏ విలువలు లేనటువంటి ఏ ప్రమాణాలకు పొందనటువంటి వాటిని వ్యక్తిగత అభివృద్ధిని సామాజిక అభివృద్ధిగా అదేదో గొప్ప సాధించినట్టుగా చేసేటట్టు ఒక కెరీరిస్టు భావజాలం కూడా ఇవాళ పత్రికా రంగం ఈ ఒక్కరికేం పరిమితం అయ్యలేకపోయినా అది మొదలుపెట్టిన వారు వీరే, తర్వాత అందరూ దాన్ని స్వీకరించారు. ఏనాడు కూడా ప్రజల కోసం రాస్తే, ఏనాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కేసులు లేకుండా, జైళ్లు లేకుండా, ఆస్తులు నష్టపోకుండా ఒక పత్రిక నిర్వహించడం అంటే అర్థం ఏమిటి? అసలు పత్రిక లాభాల కోసం పెట్టే పత్రిక అంటారా, వ్యాపారం కోసం పెట్టే పత్రిక అంటారా అనేదే ఇవాళ దేశభక్తుల ముందున్న ప్రశ్న, ప్రజాస్వామిక వాదుల ముందున్న ప్రశ్న. నిజానికి ఆయన నష్టపోయి, ఆస్తులు కోల్పోయి, జైళ్ల పాలై, కుటుంబం వీధులు పడితే తప్పనిసరిగా అది ఆయన దేశభక్తుడే. కానీ ఆయనకు ఒక పచ్చళ్ళ వ్యాపారం ఉన్నది, ఒక చిట్టీల వ్యాపారం ఉన్నది, ఒక హోటళ్ల వ్యాపారం ఉన్నది, ఆఖరికి ఫార్మా రంగం కూడా ఆయనదే. ఇన్ని రకాల వ్యాపారాల్లో పత్రిక కూడా ఒక వ్యాపారం. అంతేగాని పత్రిక ఒక్కటే కాదు కదా ఆయన వ్యాపారం. నిజంగా అట్టనుకున్నా పత్రిక ఒక్కటే ఆయన వ్యాపారం చేసి ఉంటే ఓ ప్రముఖ పాత్రికేయుడు, అద్భుతమైన పాత్రికేయుడు అన్నా తప్పలేకపోనేము. కానీ ఇన్ని రకాల వ్యాపారాలు చేస్తూ పత్రికను కూడా ఒక వ్యాపారంగా చేసినటువంటి ఆయనకు పాత్రికేయ దిగ్గజమని, పాత్రికేయ విలువలకు పితామహుడని, పాత్రికేయ సమాజానికే మార్గదర్శకుడని అనడం మాత్రం తప్పనిసరిగా ఆక్షేపణీయమే. ఎందుకు అంటే, అంతకన్నా ముందు మన తెలుగు సమాజంలో ఆంధ్రపత్రిక మొదలుకొని ఈనాడు, ఉదయం, వార్త అనేక రకాల పత్రికలు వచ్చినాయి. అవన్నీ నిలబడలేకపోవచ్చు, అనేక కారణాలు వాటి వెనుక ఉండి ఉండొచ్చు. ఒక వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో వాళ్ళు తెలియకపోవచ్చు, ఒక వ్యాపారం ఎలా నిర్వహించాలో రామోజీరావు గారికి తెలిసి ఉండొచ్చు. ఆయనంత మాత్రాన పత్రికలకు వ్యాపార విలువలు ఉన్నాయని అంటాం తప్ప పత్రికలకు దేశభక్తి ఉందని అనలేని పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే పత్రికలు తాము చెప్పినది మాత్రమే సిద్ధాంతం అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాయి ఈనాడు. ముఖ్యంగా ఈనాడు గొప్పతనం ఏంటంటే, వాళ్ళు ఏది రాస్తే అదే వార్త. ప్రజలు ఏదనుకుంటే అది వార్త కాదు, వాళ్ళు ఏది రాస్తే అదే వార్త. ఎందుకు అంటే, కారంచేడు లాంటి రాష్ట్ర స్థాయి సంఘటనకు మసిపూసి మారేడుకాయలు చేయడం, అంతకంటే ముందు బషీర్బాగ్లో జరిగిన కాల్పుల్ని కూడా సమగ్రంగా చెప్పకుండా లోపల పేజీలో రాయడం, వాళ్ళకు నచ్చిన వార్తలను చాలా గొప్పగా రాయడం, వాళ్ళకు నచ్చని వార్తలను ఎక్కడనో లోపల పేజీలో పెట్టడం, ఒక సామాజిక వర్గానికి రిప్రజెంటేటివ్గా ఉండడం, దాన్ని ఏ రకంగా ప్రజలకు ఎక్కిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి ఆ సిద్ధాంతాన్ని తలకెక్కించడం, ఇట్లాంటి భావజాలన్నింటికి కూడా ఆద్యులు వీరే. అందువల్ల ఎట్లా ప్రజల పత్రిక అవుతుంది? ప్రజల పత్రిక అంటే ప్రజల ప్రతి సమస్యను తాను మాట్లాడగలగాలి, ప్రజల ప్రతి సమస్యను తాను విన్నవించగలగాలి, చెప్పగలగాలి, అర్థం చేయించగలగాలి. అంతేగాని తనకు తోచింది మాత్రమే వార్త, తాను చెప్పింది మాత్రమే వార్త అనేటువంటి ఒక మోనోపోలీ భావజాలం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అదే ఇవాళ వాళ్ళు అమలు చేసింది, అదే జరిగింది, అదే. కాకపోతే ఈనాడుకు పోటీగా ఇంకొక పత్రిక లేకపోవడం వల్ల ఈనాడు పెద్ద పత్రిక నిలబడి ఉండవచ్చు.
సాక్షి పత్రిక ఆవిర్భావ సదస్సులో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న మాట ఏమిటంటే, అస్తిత్వంలో ఉన్న పత్రికలు ప్రజాస్వామికంగా ఉండుంటే సాక్షి పత్రిక పెట్టవలసిన అవసరం లేకుండేది అని ఆయన. అంటే సాక్షి ఎందుకు వచ్చింది? ఉన్న పత్రికలు ప్రజాస్వామికంగా లేవు కాబట్టే మేము తప్పనిసరి పత్రిక పెట్టుకున్నామని. పత్రికలు ఒక్కొక్క పార్టీకి ఒక్కో పత్రిక ఉండడమే ఒక దురదృష్టం. ఎందుకంటే పార్టీలకు పత్రికలు ఉండవు, ప్రజలకు పత్రికలు ఉంటాయి, ప్రజల తరఫున మాట్లాడతాయి. ఒకవేళ పత్రికలు బాగా రాసి ఉంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇన్ని పత్రికలు పెట్టుకునేవి కావేమో. అది రాయకపోవడం వల్ల అనివార్యంగా వాళ్ళు కూడా సొంత పత్రికలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందులో పత్రికలు ఎప్పుడు కూడా పెట్టుబడిదారి విషపత్రికలే అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఇవన్నీ విషపత్రికలే, ఇవన్నీ సమాజ ఉద్ధరణ కోసం ఉన్నవే. లేకపోతే ఆయనకు వ్యాపార విలువలు బొత్తిగా లేవని, పత్రికా రంగంలో ఎన్నడూ కూడా ప్రకటనలకు విలేకరులకు ముడిపెట్టలేదని, విలేకరులు వార్తలు మాత్రమే రాశారని, అందువల్ల వ్యాపార విలువకు దూరం అనేటువంటి ఒక రకమైన ఆలోచన కూడా ఉన్నది. కానీ నిజానికి పత్రికా రంగంలో అసలు ప్రకటనలు చేయాలి, ప్రకటనల కోసం కొంతమంది మనుషులు ఉండాలని కనిపెట్టిందే మొదలు ఈనాడు పత్రిక. అంతకుముందు ప్రకటనలు ఏవో గాలికో అవో ఏవో వచ్చేటోళ్ళు, కానీ ప్రకటనలు ఇలా చేయవచ్చు, దానికోసం మనుషులను పెట్టాలి, ప్రకటనలు చేసేటోళ్ళు కొందరు ఉంటారని ఒక డివిజన్ ఏర్పాటు చేసి ఆ డివిజన్ ద్వారా డబ్బు సమీకరించినటువంటి మొట్టమొదటి పత్రిక ఈనాడే. అందువల్ల పత్రికకు వ్యాపార విలువలు లేవు అని ఎట్లా అనగలుగుతాం? అదొక భాగం. అయితే అసలు ఈనాడు ఇతర జర్నలిస్టులను, ఈనాడులో పనిచేసే జర్నలిస్టులకు ఎట్లాగూ ఆత్మగౌరవం ఇవ్వరు, వాళ్ళు ఎట్లాగూ రెస్పెక్ట్ చేయరు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరూ యంత్రాల్లాగా పనిచేయాలి, ఒక ప్రజాస్వామిక చర్చ ఉండదు, లేదు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వినే అవకాశం కూడా ఉండదు, వాళ్ళ సొంత విషయాలు ఏవి చర్చకు రానియరు. ఇక ఇతర పత్రికల్లో పనిచేసేటోళ్ళైతే మహా అధ్వానం, పురుగుల కింద లెక్క. ఎవరైనా ఒక జర్నలిస్ట్ ఏదైనా సభలో పాల్గొంటే ఆ వార్త ఈనాడులో రాదు. ఎందుకంటే జర్నలిస్టులు అంటే వాళ్ళ దృష్టిలో అసలు ఏదీ కాదు వాళ్ళ దృష్టిలో. అందుకనే జర్నలిస్టులకు వాళ్ళు వార్తలు రాయరు, జర్నలిస్టులేతరులకు మాత్రమే వార్తలు రాస్తారు. ఇతర పత్రికల్లో పనిచేసి వస్తే ఈనాడులో తీసుకోరు. ఎందుకంటే ఇతర పత్రికల్లో పనిచేసిన వాళ్ళు అంటే పనికిరాని వాళ్ళు అని ఒక అభిప్రాయం. అది ఎట్లా ప్రజాస్వామికం అవుతుంది? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఓ జర్నలిస్ట్ అంటే వార్తలు రాసేట వాళ్ళందరూ జర్నలిస్టులే. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం తప్పు ఉండొచ్చు, వాళ్ళ ఆలోచనలో ఏమైనా పొరపాటు ఉంటే ఉండొచ్చు. ఆయనంత మాత్రాన జర్నలిస్టులను తక్కువ చేసి మాట్లాడడం, జర్నలిస్ట్ విలువలు మాకు మాత్రమే ఉంటాయి, మిగిలిన పత్రికలకు అసలు విలువలే లేవు అనే కోణంలో వాళ్ళ ప్రవర్తన ఉండడం అత్యంత హేయం, అత్యంత అప్రజాస్వామికం, ఒక రకంగా పత్రికా స్ఫూర్తికే విరుద్ధం. రామోజీరావు గారు ప్రతిపాదించినటువంటి లైన్ ఏదైతే ఉందో ఒక ఇంటెలిజెన్స్ గ్రూప్ నడిపినట్టు ఉంటుంది తప్ప ఓ పత్రిక నడిపినట్టుగా మనం గమనించలేము. ఇదే కాక చాలామంది ఆయన పాత్రికేయుడు అంటే ఖచ్చితంగా పత్రిక ఒకటే నడిపితే పాత్రికేయుడు కాదు, ఆయన వ్యాపారస్తుడు అనే నిర్ణయానికి రావాలి. తెలుగు జాతి కోసం తమ సర్వస్వాన్ని దారపోసిన నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఏవికే ప్రసాద్ లాంటి వాళ్ళు, బొమ్మారెడ్డి లాంటి వాళ్ళు, రాఘవాచారి లాంటి ఉద్దండ పండితులు, రాచమల్లు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఒక్కరేమిటి వందల సంఖ్యలో తెలుగు జాతి అభ్యున్నతి కోసం, తెలుగు భాషా వికాసం కోసం తమ జీవితాలను ధారపోసినటువంటి మహాశయులు ఎందరో తెలుగు పత్రికా రంగానికి అంకితమై జీవితాలనే తర్పణగా చేసినటువంటి వాళ్ళను ఈ జాతి ఎప్పటికీ మర్చిపోరు. కాకపోతే వాళ్ళు పెట్టుబడులు పెట్టలేదు కాబట్టి వాళ్ళ గురించి ఎవరు ప్రభుత్వాలు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాబట్టి మాట్లాడలేదు. ఓ తాపి ధర్మారావు ఓ బ్రహ్మాండమైన జర్నలిస్టు, ఎంతమంది మనం గుర్తుపెట్టు. అంతేకాదు గాంధీ జర్నలిస్టు, తిలక్ స్థాపించినటువంటి పత్రిక బ్రహ్మాండమైనటువంటి కేసరి అనే పత్రిక ఆ రోజుల్లో ప్రభుత్వాలు నిలదీసింది. తిలక్ మొట్టమొదటిసారిగా స్వాతంత్ర పోరాటంలో అరెస్ట్ అయినటువంటి జర్నలిస్టు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావుకు శిక్ష పడి బయటకు వచ్చిన తర్వాత ఆయనను ఆంధ్రపత్రిక ఎడిటర్గా చేసిండు. ఆ రోజు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారు. ఇట్లా తెలుగు జాతి చరిత్రలో ఎందరో మహానుభావులు తమ జీవితాలని ప్రజల కోసం, స్వాతంత్రం కోసం, లక్ష్యాల కోసం అంకితం చేసినటువంటి మహాశయులు ఎందరో ఉండగా వ్యాపారస్తునికి కిరీటం పెట్టడం అనేది తప్పనిసరిగా ఆక్షేపణీయమనే నేను వ్యక్తిగతంగా భావిస్తూ, ఇది ఒక రకంగా
రామోజీరావు గారితో విభజించడం కాదు, పాత్రికేయ విలువలు ఏవి అని భావితరానికి చెప్పాల్సిన సందర్భం ఉందని నేను భావించి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. పాత్రికేయ విలువలు రామోజీరావు గారి నుండి నేర్చుకునే అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే ముందు తరం, బ్రహ్మాండమైన తరం ఉన్నది మనకు. అది అద్భుతమైన తరం, త్యాగాల తరం, ఈ దేశం కోసం అంకితమై పనిచేసిన తరం. ఇక రామోజీరావు గారు తెలుగు భాషా వికాసానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పేది ఇంకొక పెద్ద మాట ఉన్నది. అది కూడా అబద్ధం. ఎందుకంటే తెలుగు భాషా వికాసం కోసమే పనిచేసేటట్టయితే ఈనాడులో ఏనాడు కూడా సాహితీ పేజీ లేదు. ఈనాడులో ఏ ఒక్కరోజు సాహితీ పేజీ పెట్టలేదు. పైగా ఒకవేళ ఈనాడు పత్రిక ఏనాడైనా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసిందా? ఆంగ్ల మాధ్యమాన్ని నిషేధించండి అని ఏనాడైనా ప్రభుత్వాన్ని కోరిందా? లేదు. ఆంగ్ల మాధ్యమాన్ని స్వయంగా ఆయనే ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు. అంటే దాని అర్థం ఏమిటి? తెలుగు పత్రిక తెలుగు గురించి మాట్లాడక ఇంగ్లీష్ గురించి మాట్లాడుతుందా? అది ఆయన విద్యుక్త కర్తవ్యం. అంతేగాని తెలుగు భాషా వికాసం కోసం ఆయన కృషి చేసినట్టుగా కాదు. తెలుగు భాషా వికాసం కోసం కృషి చేయాలి అంటే ఆంగ్ల భాషకు వ్యతిరేకంగా, ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. అది లేదు. సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. అది లేదు. అంతకన్నా ముందు మహాశయులు ఎందరో తెలుగు కోసం పనిచేసినటువంటి మహాకవి శ్రీశ్రీ పత్రికలో పనిచేశారు. అట్లాగే ఆకాశవాణిలో వ్యాఖ్యాత కూడా పనిచేశారు. కాబట్టి మహాకవి శ్రీశ్రీ, ఏబికే ప్రసాద్ లాంటి మహాశయులు ఎందరో తమ జీవితాలని ఈ పత్రికా రంగం కోసం అంకితం చేసి అనేక పరిశోధనలు చేసి అనేక పుస్తక రచనలు చేసి పాత్రికేయ రంగానికి ఎనలేని సేవలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పత్రిక వృత్తిగా స్వీకరించారు. పాత్రికేయ వృత్తికి వాళ్ళకు పరమ పవిత్రంగా భావించినటువంటి తరం, బ్రహ్మాండమైన తరం ఒకటి ఉన్నది. ఆ తరాన్ని స్మరించుకోవాలి తప్ప పాత్రికేయ వృత్తికి వ్యాపార విలువలు జోడించినటువంటి వాళ్ళను అవే విలువలుగా ఈ ప్రపంచానికి చెప్పడం మంచిది కాదని భావించి ఈ సందర్భంగా రామోజీరావు గారితో విభేదం కాదు, వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో విభేదం కాదు, పాత్రికేయ విలువలు కావు, వ్యాపార విలువలు మాత్రమే గుర్తిస్తే మంచిదని చెప్పి కోరుకుంటున్నాను.